ఫినిషింగ్ వేసే మళ్ళీ చూసే అలానే ఎందుకు అడ్డం పెడతారు? కొంచెం సైడ్ ఉండండి, అంతా అందరూ పడతారు కదా. చాలా బాగుంది. దానికి ఇంకా కొన్ని పనులు తక్కువ వస్తే అధికారులు చెప్పడం జరిగింది. కాంక్రీట్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక కొద్ది లోపల కాంక్రీట్ రోడ్ ఏమని చెప్పినా, అదే రకంగా మన స్పెషల్ ఆలోచన ఏంటంటే ఎవరు కబ్జా చేసుకోకుండా ఉండాలని, దానికోసం చుట్టూ కంచేయమని చెప్పిన. కంచేసి దానికి ఎండిఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎండిఓ గారు దానికి కంచె కావాల్సిన అరేంజ్మెంట్ మీరు చేసి ఇమీడియట్గా వర్క్ చేయాలా. ఆ కంచేసిన తర్వాత ఆ కంచె చుట్టూ చెట్లు నాటి ఒక వనం మాదిరి ఉండాలా. అంటే అది శ్మశానం అనకూడదు, ఎంతో ఒక విహారయాత్రగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఏపీ గారు చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ నారాయణ కూడా చుట్టూ కంచేసి ఇంకా 15-20 రోజుల లోపల కంప్లీట్ అయిపోతే మళ్ళీ వచ్చి నేను అదే ప్లేస్కి వచ్చి చూస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగితే ఎట్లా ఉంటుందంటే అది శ్మశానం మాది ఉండదు, ఒక అద్భుతంగా బ్రహ్మాండంగా వైకుంఠధామం ఉన్నట్టు ఉంటుంది. దాన్ని చేయాలనే ఆలోచనతో మనము ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అదే రకంగా మన మండలంలో సుమారు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, ఎన్నో సమస్యలు చెప్పాము. ఆ రోజు 2 కోట్ల ఖాతా కింద ఏదో కొన్ని సమస్యలు చెప్పారు, అది కూడా కొంత తొందరలో ఈ 2 కోట్ల ఖాతా కూడా తొందరగా ఆ రోజు ఇక్కడ చెప్పిన దానివల్ల మేము కలెక్టర్ దృష్టి తీసుకున్నాం. కలెక్టర్ గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి దాన్ని ఒక రిక్వెస్ట్ చేసి తొందరలో కూడా సాల్వ్ అయితే చెప్పి సందర్భంగా మేడం గారు చెప్తారు. అవి ప్రపోజల్ని పంపించడం జరిగింది, అది కూడా తొందరలో అయిపోతుందని చెప్పి సందర్భంగా మీకంతా తెలియజేసుకుంటూ, పార్లమెంట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చెప్పి సందర్భంగా మీకంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమరావతి చేయండి మేడం.